మిథున రాశి వాళ్లకు ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండే పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా వాటి నుండి బయటపడగలుగుతారు. చేపట్టేటటువంటి ప్రతి పనిలో కూడా శ్రద్ధ, అలాగే వాటికి సంబంధించినటువంటి ప్రయోజనాలు పొందాలి అనేటటువంటి తపనతో మీరు ప్రయత్నాలు చేస్తే కనుక చక్కని అనుకూలతలు మీకు కలిసి వస్తూ ఉంటాయి. ఈ వారం కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఈ వారంలో మీరు చేపట్టబోయేటటువంటి రోజువారీ పనుల యందు చిన్న చిన్న ఆటంకాలు వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి. అవి వెంటనే సర్దుబాటు అయ్యేటటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. తప్పొప్పులు జరిగేటటువంటి సందర్భాల విషయంలో 1-2 సార్లు జాగ్రత్తలు తీసుకోవటం, ముందు చూపుతో వ్యవహరించటం వలన మీరు అనేక రకమైనటువంటి సమస్యల నుండి బయటపడేందుకు అవకాశాలు ఏర్పడుతుంటాయి. దూర ప్రయాణాలు చేసే ఆలోచన, ప్రయాణాలు చేయటం అనేటటువంటి అంశాలను ప్రస్తుతం వాయిదా వేయటం మంచిది. వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో నూతనమైనటువంటి ఒప్పందాలు కుదురుతూ ఉంటాయి. వాటిల్లో ప్రయోజనాలు పొందేందుకు వేచి చూసేటటువంటి ధోరణి అవసరమవుతుంది. ఈ వారం కొన్ని రకాల శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితుల నుండి అనుకూలమైనటువంటి మార్పుల దిశగా ఈ వారం మీకు చక్కగా ప్రయోజనకరంగా ఉండబోతుంది. రాబడి పెరుగుతుంది. వారం ప్రారంభంలో కొన్ని చికాకులు ఎదుర్కొన్నప్పటికీ వారం చివర వచ్చేటప్పటికీ అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయి ఆదాయ మార్గాల్లో, కుటుంబ గౌరవాల్లో అనుకున్నటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. విశేషమైనటువంటి కార్యక్రమాలు చేపట్టేటప్పుడు కుటుంబ పెద్దల యొక్క సలహాలు, సూచనలు తీసుకోవటం మంచిది. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వారం మిథున రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై శివ పంచాక్షరి జపం చేసుకోవటం, శివాభిషేకం చేసుకోవటం, పరమేశ్వరునికి తులసీ దళములు లేదా బిల్వ దళములు సమర్పణ చేసి నమస్కారం చేసుకోవడం ద్వారా శుభకరమైనటువంటి ఫలితాలు కలిసి వస్తాయి.